దేవుడా బాగా చదవాలి, అనుకున్న పని కావాలి, ఆరోగ్యం మంచిగా ఉండాలి, అంత మంచిగుంటే నీ పేరు మీద తలనీలాలు అప్పచెప్తా సామి అని ఇట్లా చాలా మంది కోరికలు కోరుకొని మొక్కుతుంటారు. అవి తీరంగానే గుళ్ళు కొట్టించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. గిట్లనే ఒక ఆడ ఊరంతా ఒక్కటే మొక్కు మొక్కింది. అలా మొక్కు తీరిందని గిప్పుడు ఊరందరూ గుండ్లు కొట్టించుకుండ్రు. అభిమానం అంటే ఇట్లా ఉండాలి పో. మా ఊరి మనిషి ఎమ్మెల్యే అయిందని ఊరంతా గుండు కొట్టించుకున్నది ఇట్లా. చూడురి 150 గుండ్లు ఒక్కకాన్నే నున్నగా కనిపిస్తుంటే ఎట్లున్నది. గెలిచినాక జనాలకు గుండు కొట్టే లీడర్లను చూస్తున్నాం కానీ మా ఊరి నాయకుడు ఎమ్మెల్యే అయిందని జనాలు పబ్బది బట్టి గుండు కొట్టించుకున్నాడైతే ఇచ్చంద్రమే అనిపిస్తున్నది అనుకుంటారు కదా. ఇక వీళ్ళందరిది ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం ఆడ అనే ఊరు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నది కూడా ఈ ఊరే. శంకర్ అన్న ఎమ్మెల్యే కాక ముందుకు ఈ ఊరికే సర్పంచ్ గిరి కూడా చేసిండట. ఇక ఎమ్మెల్యే అయ్యేందుకు 3 సార్లు పోటీ చేస్తే 3 సార్లు ఓడిపోయిండు. ఈ 4గోసారి అన్న మా శంకర్ అన్నను గెలిస్తట్టు చూడు సామి అని వెంకన్నకు మొక్కిరట. మా శంకర్ అన్న గెలిస్తే ఆయన గుండు కొట్టించుకున్నాడు కాదు, మా అందరి గుండు కొట్టించుకుంటామని మొక్కిరట వీళ్ళంతా. ఇక వీళ్ళు మొక్కినట్టే శంకర్ అన్న ఓట్లలో గెలిచిండు. మరి అన్న గెలిచి ఏడాదిన్నర అవుతున్నది. ఇప్పుడు పోయి ఎందుకు కొట్టించుకున్నారంటే ఇక జర అందరికి వీలుగా అన్నట్టున్నది. ఇప్పుడు తీర్వాటం చేసుకొని పోయినట్టున్నారు. ఇక అందరికందరు తిరుపతి పోయి గుండు కొట్టించుకొని మొక్కు తీర్చుకొని వచ్చిర్రు అన్నట్టు. ఇట్లా వచ్చుడే సీదా శంకరాన్ని నుండి ఎమ్మెల్యే క్వార్టర్స్ పోయి అన్నను కలిసిర్రు. అరే మీరంతా నా కోసం మొక్కులు మొక్కి గుండు కొట్టించుకొని పైసలు ఖర్చు పెట్టుకొని బండ్లు కిరాయి తీసుకొని ఇంత దూరం వచ్చిరా అని చెప్పి శంకరన్న కూడా సంబరపడి అందరికి ఇట్లా చేయిగడిగిచ్చి తోలిండు. ఇక వాళ్ళు గుండెలో పెట్టుకున్నారు కాబట్టి గుండు కొట్టించుకొని అభిమానం సాటుకున్నారు కాబట్టి మీరు కూడా వాళ్ళను గుండెలో పెట్టుకున్నట్టే ఊరికి పని చేసి పెట్టాలని శంకరన్న గెలిచినాక మాకు గుండు కొట్టిండు అన్న మాట అయితే రానిచ్చుకోకు, ఏమంటున్నావు అని అంటున్నారు ఈ సంగతి ఎరకైన వాళ్ళు.